హలో ఫ్రెండ్స్, నమస్తే. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, బాగా హెడేక్గా ఉంది, ఫీవరిష్గా కూడా ఉంది. కానీ ఒక విషయం చెప్పాలనిపించేసి మనసైతే చాలా చాలా అనిపించింది. ఇప్పుడు మనకు ఆంధ్రాలో చాలా వర్షాలు వచ్చాయి. ఎస్పెషలీ విజయవాడ చూస్తే నిజంగా అంటే నది ఇంటి ముందుకు వచ్చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ సీఎం ఇంత వయసులో కూడా ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ చేసి అధికారులతో పని చేయించకుండా ఆయన కూడా ఫీల్డ్లోకి వచ్చి దిగి పని చేస్తున్నారు. ఓకే, అపోజిషన్ పార్టీ వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, క్రెడిబిలిటీ కొట్టేయడం కోసం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కూడా ఒక సీఎం అనేవాడు ఇలా లైవ్లోకి వచ్చి పని చేస్తూ వాటర్లో ఉండడం వల్ల ఆయనతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలు, కార్యకర్తలు, ఆఖరికి పార్టీ కార్యకర్తలు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఆఖరికి చుట్టూ ఉండే ప్రజలు కూడా అరే సీఎం వచ్చి లైవ్లో పని చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళి పని చేయాలి, సాయం చేయాలని ఒక మోటివేషన్ లభిస్తుంది చూడు. దట్ మోటివేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి క్రెడిబిలిటీ తీసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. కానీ క్రెడిబిలిటీ కోసము ఈ వయసులో ఆయన వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. లొకేషన్ పంపించవచ్చు, లేకపోతే పార్టీ వ్యక్తులను పంపించవచ్చు, అక్కడ ఎమ్మెల్యేలను పంపించవచ్చు, ఎంపీని పంపించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆయన కూడా వచ్చి పగలు రాత్రి అక్కడ లైవ్లో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకు, చేసే వాళ్ళకు ఉత్సాహంగా ఉంటుంది. సీఎం అనే వ్యక్తి అక్కడ ఉంటే ఆటోమేటిక్గా అందరూ కాన్షియస్తో పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సీఎం వస్తే పని చేయకుండా ఉండరు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అంటారు, కానీ అది ఇంపాసిబుల్. అందరూ చాలా ఫోకస్డ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. వీ మస్ట్ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ సీఎం.